నమస్తే, నేను సిరి. కర్నూలులో అయితే జపాన్‌కి సంబంధించిన ఒక కంపెనీ అయితే 14,000 కోట్లతోని అక్కడ ఒక కంపెనీని అంటే సెమీ కండక్టర్ కంపెనీని స్టార్ట్ చేయడానికి అక్కడ వాళ్ళొచ్చి చూసారు. ఇంకా ఎంఓయూ కూడా సిద్ధం చేస్తున్నట్టు కూడా కొన్ని వార్తలొస్తున్నాయి. మరి ఎంఓయూ ఎప్పుడు చేస్తారు? అసలు ఏంటి? మరి ఈ సంస్థ ఏంటి? అసలు దీనికి సంబంధించిన వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే కర్నూలులో ఓర్వకల్లు అనే ప్లేస్లో సెమీ కండక్టర్కి సంబంధించి 14,000 కోట్ల రూపాయలతో అక్కడ ఒక కంపెనీని స్టార్ట్ చేస్తున్నారు. ఎంఓయూ కూడా సిద్ధం చేస్తున్నట్టు కూడా మరి వార్తలు వస్తుంది. అసలు ఏంటి సార్ ఇది 14,000 కోట్ల రూపాయలతో సెమీ కండక్టర్ అంటే ఇది దేనికి సంబంధించింది? ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అంటే ఈ 2014లో కూడా మీరు చూడండి, ఒకసారి బ్యాక్ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు బీభత్సంగా పాదయాత్ర చేసి, జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత షర్మిలమ్మ గారు కూడా పాదయాత్ర చేసి, అయ్యో తండ్రి లేని బిడ్డడు, కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టింది, ఇన్నిటి మీద కూడా ఆయన గెలుస్తాడేమో అనుకున్నారు 2014లో. కానీ ప్రజలు ఎవరికి పట్టం కట్టారమ్మా? చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. ఎందుకు పట్టం కట్టారు చెప్పండి? రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, రాజధాని లేని రాష్ట్రం ఏర్పడింది, బైఫిరికేట్ అయిన తర్వాత తెలంగాణకి బాగానే ఉంది తప్ప తెలంగాణ వడ్డించిన విస్తరి, ఇది వడ్డించిన విస్తరి కాదు అనేది రకరకాలుగా చాలామంది కామెంట్స్ అయితే చేశారు. సో ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఒక గాడిని పెట్టాలి, నిలబెట్టాలంటే దూరదృష్టి రాజనీతిజ్ఞుడుగా బాబుకే చెల్లుతుందని ప్రజలు బాబు గారికి పట్టం కట్టారు. ఏది ఎప్పుడైనా సరే గతంలో మనం చేసిన మంచైనా చెడైనా మనకు అదే కాపాడుతుంది, అదే మనకి నిదర్శనంగా చూపిస్తుంది అనడానికి ఎగ్జాంపుల్. సో ఏదైతే విజన్ 2020 అని హైదరాబాద్ని మహానగరంగా ఇలా చూపించాడో ప్రపంచ మట్టంలో, ఇప్పుడు ఆయనకి ఇది ఇస్తేనే కరెక్టు, రాష్ట్రం ఏమీ లేకుండా తయారైంది, ఒక తెగిన గాలిపటంలా ఉంది ఆంధ్రప్రదేశ్. 29వ రాష్ట్రం తెలంగాణ కాదు, 29వ రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనే దాని పరిస్థితిని చక్కదిద్దాలంటే బాబు గేవాని ఇచ్చారు. సో 19లో సరే ఈయనకు ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చారు, కానీ అక్కడ కూడా బాబు గారికి పూర్తి స్థాయి వ్యతిరేకత లేదు. మీరు గమనించారో లేదు? సరే, ఈయనకి ఇచ్చిన తర్వాత ఈయన ఏదో బిజినెస్ మ్యాను, ఎంటర్ప్రీనరు, కుర్రోడు, ఏదో పొడి చేసేస్తాడు అనుకుంటే మనం చూసాం. కంపెనీలు తీసుకొస్తారు, అందరికీ అదే కదా టర్న్ ఓవర్ కదా ఏదైనా. కరోనా ఉన్నప్పుడు ఏమైందమ్మా చూసారా? ఒక్కసారి పడుకున్నాయి అన్ని రంగాలు. అటువంటి పరిస్థితి దివాళా తీశారు కూడా. సో మళ్ళా ఎవడో ఒకడు ఓపెన్ చేసి టచ్ చేయడం వల్ల కదా ఈరోజు మళ్ళీ యథాస్థితికి వస్తుంది మెల్లమెల్లగా. అది కదా, అలా కాదు, నీకు ఇస్తాను, ఇది నా పై అప్పర్ హ్యాండ్ నీది, కింద డౌన్ హ్యాండ్ నీది, తీసుకో, నువ్వు బతికే, నువ్వు ఇప్పుడు అలాగే బతికే, ఇంకా నా కాల్ దగ్గర వరకే రాగలవు, నువ్వు పైకి రావద్దు అన్నట్టుగా ఉంది. అది కూడా ఇంకా జనాలకు ఇంకా చాలామందికి అర్థం అవ్వట్లే. అటువంటి దాన్ని బాబు గారు అందరికీ అవకాశం కల్పించాలి, ఉద్యోగులు ఒకటి కాలు మీద నిలబడేలా చేయాలి అనే దీని మీద ఆ విజన్ ఇప్పుడు మరలా తీసుకొస్తాడడానికి, మరలా ఎప్పుడైతే 24లో అందరూ కళ్ళు తెరిచి బంపర్ మెజార్టీతో కూటమిని గెలిపించారో, ఒక్కొక్కటి యూట్యూబ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, పాత వెనక్కి వెళ్ళిపోయిన కంపెనీలు మరలా రావడం, జాకీ కానీ, పార్లే బిస్కెట్ ప్యాకెట్ కానీ, తర్వాత జుకీ అనే ఒక టీషర్ట్ల కంపెనీ కానీ, తర్వాత కియా స్పేర్ పార్ట్స్ మళ్ళీ అది పునరాలోచించడం కానీ, ఇప్పుడు మళ్ళా అదే రాయలసీమలో ఆ ఓర్వకల్లులో జపాన్ అంటేనే అసలు హిరోషిమా నాగసాకి ఆ దాడుల తర్వాత అసలు ఎందుకు దేశం ఏమైపోతుందో అనుకున్నారు. కానీ అన్నిటికన్నా టెక్నాలజీలో ముందున్న దేశం జపాన్ దేశం. అంత చిన్న దేశమైనా అంటే అక్కడ కరప్షన్ తక్కువ. సో లేదని అనట్లేదు, తక్కువ కరప్షన్ ఉంది, కానీ అంత బాగా అలా డెవలప్ అయ్యగలిగారు అంత దాడులు జరిగిన తర్వాత కూడా. సో అటువంటి జపాన్ ఈరోజు కంప్యూటర్కి సంబంధించిన సెమీ కండక్టర్స్, చిప్స్ని తయారు చేసే ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇక్కడ భారతదేశంతో ఒక కంపెనీతో టైప్ కుదుర్చుకొని దానికి 14,000 కోట్లతో పెట్టుబడి చేస్తున్నా. అంటే అది టర్న్ ఓవర్ సంబంధించి వాళ్ళు మెల్లమెల్లగా అవి ఏది పెట్టగా 44 వచ్చాయంటే ఎక్కడ వస్తాయి? దీనికి ప్రధాన కారణం ఎవరు? నారా లోకేష్. ఆయన పప్పు, మాట్లాడడం రాదు, నెపోటిజం, తండ్రి ఏదో నాయకుడు అయ్యాడు కాబట్టి వీడికి ఎమ్మెల్సీ మీద మినిస్ట్రీ చేశాడు, ఎన్నన్నారో. ఆయన తల్లిని కూడా అవమానించారు కదా.
ఈరోజు ఆయన మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని వీళ్ళని దిగుబడుతున్నాడా? గత ప్రభుత్వం ఇలా చేసింది అలా చేసింది ఏమని అంటున్నాడా? లేదే. ఫండ్స్ ఎలా తేవాలి, కంపెనీలు ఎలా పెట్టాలి, ఇవి 10 మందికి ఎలా ఉపయోగపడాలి. ఇప్పుడు దానివల్ల పరోక్షంగా 10,000 కుటుంబాలు, 10,000 మందికి ఆధారం దొరుకుతుందంట. పరోక్షంగా, ప్రత్యక్షంగా ఒక 1,500 2,000 మందికి దొరుకుతుందంట. ఎందుకు? కంపెనీ వచ్చిందంటే రేపు పొద్దున క్యాబ్ డ్రైవర్లు, చాయ్ పాయింట్లు, టిఫిన్స్, హోటల్స్, లాడ్జీలు, సెక్యూరిటీ, హౌస్ కీపింగు, ఎన్ని చూడండి అమ్మా. అక్కడ లోకల్గా వచ్చిన ఎంప్లాయీస్కి వాళ్ళు ఉండాలంటే రెంటెడ్ హౌస్ కావాలా? అప్పుడు స్థానికంగా సొంత ఇల్లు వాళ్ళ రెంట్లు పెరుగుతాయా? ఇవన్నీ మరి పరోక్షంగా ఇదైనట్టే కదా. అది కదా కావాలి నీకు. సంవత్సరానికి వచ్చేసరికి అమ్మ ఒడి నాన్న ఒడి 15,000 ఇచ్చిస్తే ఎలా మరి డెవలప్ అవ్వద్దా, బతకొద్దా? వాళ్ళు అక్కడే అదే చచ్చి మణిగిపోవాలా? అది ఇంకా రియలైజ్ అవ్వని వాళ్ళు ఉన్నారు. ఇంకా నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. మొన్న నేను ఎక్కడికో వెళ్తే అక్కడ ఒక 2-3 కలిశారు. వాళ్ళు లేదబ్బా పథకాలు ఉండాలబ్బా. ఓహో అని అమ్మ అంటే నువ్వు డెవలప్ అయ్యి కారులో తిరగాలి కానీ వాళ్ళు తిరగకూడదు, పథకాలతో వాళ్ళు అలాగే ఉండాలా అనిపించింది నాకు. అది ఇప్పుడు కనపడుతుంది అక్కడ. ఒక్కొక్కటి వైజాగ్ని ఐటీ హబ్గా తయారు చేసి, ఈవెన్ వైసీపీ వాళ్ళు 3 రాజధానులని చెప్పి ఏది చేయలేదు. కానీ వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే 3 రాజధాని కాన్సెప్ట్ పక్కన పెడితే అమరావతిని రాజధాని, వైజాగ్ని ఐటీ హబ్ చేద్దాం. ఏదైతే వైసీపీ ప్రభుత్వం అక్కడ కర్నూలులో దాన్ని ఏమంటారు జ్యుడిషియరీ క్యాపిటల్గా చేద్దాం అనుకున్నారు. సరే ఒకసారి పునరాలోచిద్దాం. మంచిని ఎప్పుడైనా తీసుకోవాలమ్మా. ఇది జగన్మోహన్ రెడ్డి పెట్టాడు కాబట్టి వద్దు అని అనట్లేదు కదా వాళ్ళు. అది కదా రాజకీయం, అది కదా స్పోర్టివ్నెస్. చంద్రబాబు నాయుడు పెట్టాడు, ప్రజావేదిక కూల్చేయాలి. చంద్రబాబు నాయుడు అమరావతి పెట్టాడు, అమరావతిని సర్వనాశనం చేసేయాలి. చంద్రబాబు నాయుడు ఐటీ హబ్ వైజాగ్ అన్నాడు, ఐటీలో కంపెనీలన్నీ వెళ్ళగొట్టాలి. ఇది కాదు కదా. ఇవన్నీ గమనిస్తుంటారు. ఈ సోకాల్డ్ చిల్లర బ్యాచ్ ఏదో ఉంటుంది కదా, వాళ్ళు గమనించరు. అది పర్సంటేజ్ తగ్గిపోయిందిలేండి. ఇప్పుడు మన కూటమిలో ఉన్న పర్సంటేజ్ చూసే 92% అంటే చిన్న విషయమా? 91 పాయింట్ చేంజ్ వచ్చింది. అంటే ఎంతమంది రగిలిపోయారో, ఎంతమంది కసి మీద ఉన్నారో చూడండి. అసలు మొన్న ఒక పెద్ద ఆయన అంటున్నారు, ఇది చంద్రబాబు నాయుడు గారు కూటమి భారీ మెజార్టీతో గెలుచుకుంది, ఒప్పుకుంటాను. అంటే ఇది ఒక వైసీపీ పెద్ద మనిషి అన్న మాట నేను చెప్తున్నా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతే బాబు గారిని గెలిపించిందంట. అంటే చంద్రబాబు నాయుడు గారు గొప్పతనాన్ని ఒప్పుకోలేకపోతున్నాడు, బట్ జగన్ మీద వ్యతిరేకత గెలిపించిందంట. వాట్ ఎవర్ ఇట్ మేబీ. అవ్వ పేరే ముసలమ్మ, అవ్వన్న ముసలమ్మన్న ఒకటే. చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు, కానీ ఎంత బంపర్ మెజార్టీతో గెలడానికి కారణం ఏంటంటే మీ విధి విధానాలే. మీరు ఒకరు చెప్పిన మాట వినకుండా నియంతగా నా మాటే చెల్లుబాటు అవ్వాలనే తత్వమే మరి కాస్త. ఇప్పుడు ఇక్కడ కూడా ఎలా జరిగిందంటే ఇద్దరు ఇలా ఉన్నారమ్మా. చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ ఎప్పుడైతే అరెస్ట్ తర్వాత లేచిందమ్మా, జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ఎప్పుడైతే ఈ పథకాలు ఇవన్నీ అయ్యో ఆయన అరెస్ట్ అది చేశాడో డౌన్ అయిపోయింది. అప్పుడు ఏమైంది, ఈయన దీంతో పోలిస్తే ఇది ఇంకా హైట్లో కనబడింది కదా. చంద్రబాబు నాయుడు గారు ఇంకా అబ్బా ఇంత హైట్కి వెళ్ళారా అనిపించింది. ఎందుకు? ఈయన ఇంకా డౌన్ అయిపోవడం వల్లే. అవునా కదా? అదే జరిగింది. సో వాళ్ళు అవేం పట్టించుకోవట్లే. ఎక్కడ ఏంటి, ఆ విజయవాడలో ఏ కంపెనీ వస్తున్నాయి, వైజాగ్లో ఏ కంపెనీలు వస్తున్నాయి, ఎలాగ టర్న్ ఓవర్ చేయాలి, ఎలాగ రెవెన్యూ పెంచాలి, ఎలాగ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అనే తలంపులోనే ఉన్నారు వాళ్ళు.